ఇప్పుడు ఈ 5 అడిషనల్ పాయింట్స్ సార్ ఎగ్జామ్ రిఫార్మ్స్ గురించి సజెషన్స్ ఇచ్చారు. దాన్ని ఓవర్ ద నెక్స్ట్ 1 వీక్ 2 వీక్స్ డిస్కస్ చేసి గవర్నమెంట్ విల్ కమ్ టు ఐ థింక్ వెనస్డే చెప్పేస్తారు ఫస్ట్ పోస్ట్. పెద్ద ఇదేం కాదు. దాంట్లో చాలా వాటికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్టేట్ గవర్నమెంట్కి ఇది అంగీకరించాల్సి వస్తుంది అండ్ స్టేట్ గవర్నమెంట్ అంగీకరించరు. సెంట్రల్ గవర్నమెంట్ కెన్ బ్రింగ్ అ లా. మ్యాక్సిమం బీజేపీ రూల్ స్టేట్స్కి చెప్తారు మీరు కూడా ఇది యాక్సెప్ట్ చేయండి, మీ అసెంబ్లీలో పాస్ చేయండి అని చెప్పేసి. కానీ ఒక తమిళనాడు లేకుంటే ఒక కర్ణాటకనో ఒక కేరళనో ఇది అడాప్ట్ చేయకపోతే ఏం చేస్తారు? అక్కడ ప్రాబ్లం. సో ఫస్ట్ వన్ ఈజ్ న్యూ ఎగ్జామినేషన్ లా, రీప్లేసింగ్ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ విత్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అండ్ క్యాండిడేట్ రైట్స్ యాక్ట్ కూడా తీసుకురమ్మంటున్నారు. ఓకే, స్ట్రిక్ట్ పార్లమెంటరీ అకౌంటబిలిటీ ఫర్ లీక్స్ అండ్ టైమ్ బౌండ్ జ్యుడిషియల్ ఎంక్వైరీస్. ఓకే, నెక్స్ట్ టైం లీక్ జరిగితే పార్లమెంట్లో అకౌంటబిలిటీ ఉంటుంది వాళ్ళకి. అది కాకుండా టైం బౌండ్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. దీని డీటెయిల్స్ చాలా మట్టుకున్నాయి. ఎన్టీఏని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసి ఏం చేస్తారు? ఎవరు తీసుకొస్తారు మీరు? సో వీళ్ళు అంటున్నారు ఎస్టాబ్లిషింగ్ ఎ స్టాట్యుటరీ ఇండిపెండెంట్ నేషనల్ టెస్టింగ్ కమిషన్. గవర్నమెంట్ అంటారు ఒక పేరే కదా, ఎన్టీఏ తీసి ఎన్టీసీ అని పెడతాం. ఓకే అంటారు. ఇండిపెండెంట్ అంటే ఎట్లా? ఫండింగ్ లేకుంటే, గవర్నమెంట్ ఫండింగ్ లేకుంటే ఏ ఏజెన్సీ పనిచేయరు. గవర్నమెంట్ ఫండింగ్ ఉండాలి. గవర్నమెంట్ అకౌంటబిలిటీ లేకుంటే మీకు ప్రైవేట్గా పెట్టుకుంటే అక్కడ కూడా కరప్షన్ జరగవచ్చు. కానీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి మహేష్. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ వర్క్ అకౌంట్ ఐసీడబ్ల్యూ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సీఏ కోసం. అవును సార్. దే ఆర్ అన్ ఇండిపెండెంట్ బాడీ, అవును, ప్రొఫెషనల్ బాడీ రన్ బై దమ్సెల్స్. కానీ దే హ్యావ్ ఎ పార్లమెంటరీ బ్యాకింగ్. పార్లమెంట్లో ఒక చట్టం పాస్ చేశారు అట్లా ఉందని చెప్పేసి. కంపెనీ సెక్రటరీస్ కూడా అంతే, దే డూ ద సేమ్ థింగ్. దెర్ ఇస్ అ స్టాట్యుటరీ బాడీ దేర్, వాళ్ళు చేస్తారు. బహుశా అట్లనే దీనికి కూడా ఒక స్టాట్యుటరీ బాడీ పెట్టచ్చు. కానీ వాళ్ళకి ఎథికలీ కరెక్ట్ ఉండాలి. అక్కడ కూడా ఎవడైనా లంచం తీసుకొని పేపర్ రిలీజ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మన దేశాల్లో అమ్మేటోడు ఉంటే కొనేటోడు ఉంటే అమ్మేటోడు ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ చట్టం ఒకటి పెట్టారు, ఆర్టీ ఆఫీస్లో ఏజెంట్లు ఎవడు కనిపించకూడదు. ఎందుకంటే వీళ్ళందరూ లంచం తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. స్టేట్ గవర్నమెంట్ అంగీకరించుకున్నారు, ఎస్ లంచం ఇస్తున్నారు. ఎవడైనా పట్టుకుంటే, ఎవరైనా ఆర్టీ ఆఫీస్లో పట్టుకుంటే వాడిని జైలు వేసేస్తాం అది ఇదని చెప్పారు ఎంప్లాయీస్ని. ఆగుతుందా? వాడు లోపల రాని బదులు బయట కూర్చొని పనిచేస్తాడు. స్లాట్లు ఇవ్వడు, స్లాట్లు మీద వాడు బుక్ చేసుకుంటాడు, అమ్ముకుంటాడు స్లాట్లు. చిన్న షెడ్ తో స్టార్ట్ అయ్యి పెద్ద బిల్డింగ్లు కట్టేవాలని చూసినాం సార్. అండ్ మన మేడ్చల్ ఆర్టీఓనే ఎంత కోట్లు, 200 కోట్ల ఎంతో దొరికింది ఆయన దగ్గర. ఇది ఇట్లాంటి చాలా ఉన్నాయి. మూడోది ఏంటంటే ఆడిట్ అండ్ క్యాలెండర్, ఎన్ఫోర్సింగ్ మ్యాండేటరీ సిఏజీ ఆడిట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్ ఏజెన్సీస్ అలాంగ్ సైడ్ ఎ ఫిక్స్డ్ ప్రెడిక్టబుల్ ఎగ్జామినేషన్ క్యాలెండర్. సిఏజీ ఆడిట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఉన్న దానే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. సిఏజీ ప్రైవేట్కి వెళ్ళి వాళ్ళు ఆడిట్ చేయలేరు, చేయరు కూడా. ఇప్పుడు రేపు తిరుమలలో అవకతవకలు జరిగింది గీ గురించి, సిఏజీ ఆడిట్ చేయాలంటే చేయరు. అది లోకల్ గవర్నమెంట్ కింద వస్తుంది, వాళ్ళు ఆడిట్ చేస్తారు ఫస్ట్. సిఏజీ ఆడిట్ చేయాలంటే ఇట్స్ బి గవర్నమెంట్ బాడీ ఆర్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ బాడీ. సో అది మనం చూడాల్సి వస్తుంది, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి. స్టూడెంట్ రైట్స్ అండ్ ఫండింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ లీగలీ ఎన్ఫోర్సబుల్ స్టూడెంట్స్ రైట్ చార్టర్ క్రియేటింగ్ అ నేషనల్ ఆస్పిరెంట్ వెల్ఫేర్ ఫండ్ ఫర్ ఎఫెక్టెడ్. అంటే ఒక ఫండ్ క్రియేట్ చేస్తారు. రేపు ఎవరో సూసైడ్ చేసుకుంటారు, లేకుంటే రేపు ట్రైన్ మీద దుగ్గుతారు, కాదు పోతుంది, మిగతా బాడీ అంతా ఒకే ఉంటుంది, వాళ్ళకున్న కాంపెన్సేషన్ కోసం ఫండ్ ఎస్టాబ్లిష్ చేయమంటున్నారు. కానీ అదంత ఈజీ కాదు. దిస్ కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఓకే, ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఎవడో కోర్టుకి వెళ్తాడు. ఓకే, స్టూడెంట్కి ఎందుకు ఇవ్వాలి, నాకు కూడా ఇవ్వాలంటాడు ఒకడు. నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఉద్యోగం పోయిందని నేను సూసైడ్ చేసుకుంటే ఓకే మా పేరెంట్స్కి డబ్బులు ఇవ్వాలంటాడు. సో దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు సీ. పార్లమెంటరీ వైట్ పేపర్, comprehensive white paper within 6 months of every peak after dealing with every paper leak, examination failure and recruitment delay over the prior decade. లాస్ట్ 10 సంవత్సరాల్లో ఎన్ని పేపర్ లీక్ అయిందో, ఓకే, ఎన్ని ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయిందో, దాని తర్వాత రిక్రూట్మెంట్ డిలే ఎక్కడెక్కడ జరిగిందో దాన్ని చెప్పాలండి. రిక్రూట్మెంట్ డిలే మీరు సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో చెప్పొచ్చు. స్టేట్ ఎవడు అడుగుతాడు? వాడు అంటాడు ఇవి రావడరా చెప్పడానికి, నాకంటాడు. ఇక్కడ గ్రూప్ 4 ఉంది, జరగలేదు, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. అది జరుగుతుంది కూడా, పోస్ట్పోన్ చేస్తారు కావాలని చెప్పి. ఎందుకు? రిటైర్ అయిన వాళ్ళు సార్ డేట్ పెంచుతారు, రిటైర్మెంట్ ఏజ్ పెంచుతారు. ఎందుకంటే గ్రాడ్యుయేటీ ఇవ్వాలి, గ్రాడ్యుయేటీకి డబ్బులు లేవు. పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్కి డబ్బులు లేవు. సో వాళ్ళు చేస్తారు, ఇప్పుడున్న 58, 60 చేస్తారు, తర్వాత 60, 62 చేస్తారు. అక్కడ వెయిట్ చేస్తున్న అబ్బాయిలు అమ్మాయిలు యంగ్స్టర్స్, వీళ్ళు రిటైర్ అయితే కదా వాళ్ళు రిక్రూట్ చేసేది. ఇది ప్రాబ్లం. సో వీళ్ళు ఇచ్చిన డిమాండ్స్ ఉన్నాయి, దాంట్లో అంత కాంట్రవర్షియల్ ఏం లేదు. ఒక సిఏజీ ఒక ఆస్పెక్ట్ ఉంది, ఫండింగ్ ఒక ఆస్పెక్ట్ ఉంది ఫర్ అఫెక్టెడ్ పీపుల్.
ఇది మహేష్ ఇప్పుడున్న పరిస్థితి. సిఏజీ ఆల్రెడీ సెట్, సారీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ సిజిపి ఆల్రెడీ సెట్ దట్ వాళ్ళు అజిటేషన్ విత్డ్రా చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ ప్రెస్ కాన్ఫరెన్స్లో నడ్డా గారు, సౌరవ్ దాస్ అండ్ జితేంద్ర సింగ్ కూర్చొని వీళ్ళు మాట్లాడుతూ చెప్పారు ఇప్పుడు. సో న్యాచురల్లీ ఇప్పుడు అది కాల్ ఆఫ్ అవుతుంది. రేపు కావాలంటే వాళ్ళు పెద్దన సెలబ్రేషన్ చేసుకుంటే వాళ్ళు రాత్రి చీర్స్ కొట్టుకుంటా, దాని తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ పడుతుంది ఇంటికాడ, ఎక్కడ తిరిగినావు, ఎన్ని రోజులు ఎక్కడ పోయినా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి వస్తుంది. కానీ దీంట్లో అన్నిటికంటే పెద్ద డిఫీట్, నేను ఇవాళ సాయంత్రం రాగానే మా ఫస్ట్ రియాక్షన్ ఏముండే అంటే, కొన్ని ఛానల్ వాళ్ళు లైవ్ కూడా చేశాను నేను, గంటసేపు నేషనల్ స్టాప్ ఛానల్. నేనేం చెప్పానంటే ఇది మోదీ గారి డిఫీట్ అని చెప్పాను. అప్పుడు దాకా ఈ కాంపన్సేషన్ రాలేదు, ఇది కాంప్రమైజ్ రాలేదు. తర్వాతనే తెలిసింది దట్ దే గోయింగ్ టు విత్డ్రా ద స్ట్రైక్. నేను అనుకున్నాను వీళ్ళు స్ట్రైక్ విత్డ్రా చేయరు, ఎందుకంటే ఈ అభిజిత్ దీప్కే అని చెప్పి నేను చెప్పాను చూడండి, అరవింద్ కేజ్రీవాల్ మంచి, అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ వీడియో రిలీజ్ చేసింది, కంగ్రాచులేషన్స్, అది ఇది ఇంకా పోరాటం చేయాలి మనం అని చెప్పేసి. హీ డజంట్ వాంటెడ్ టు స్టాప్. దేవానంద్ సినిమా ఒకటి చూసుంటారా మీరు, గైడ్ అని చెప్పి ఒక సినిమా ఉంది, దాని గురించి చెప్పాను, చాలా ఫేమస్ సార్, మీకు చెప్పాను కూడా బహుశా. అది ఆర్కే నారాయణ బుక్ మీద అది గైడ్ అనేది. దాంట్లో ఊర్లలో వాళ్ళ ఊర్లో వర్షం లేదు, వర్షం లేనప్పుడు వాళ్ళంటే ఎవడో అంటారంట, అసలు ఎవరో అస్ట్రాలజర్ ఎవరైనా బుక్ అంటే ఫాస్ట్ అంటూ డెత్ చేస్తే వర్షం పడుతుంది మస్తు అని చెప్పేసి. వాడు దేవుడు అసలు దేవానంద్ దొరుకుతాడు, ఈజ్ ఫ్రాడ్ నంబర్ 1. అటు తిరుగుతుంటే వాడు పనేం లేదు, వాడిని పట్టుకొచ్చి కూర్చోబెడతారు సింహాసనం మీద, నువ్వు చేయరా ఫాస్ట్ అంటూ డెత్ అని. ఈజ్ నంబర్ 1 ఫ్రాడ్. సో ఆడనుకుంటాడు ఈ 10 రోజులు కదా అక్కడి నుంచి తాగేసుకుంటే అక్కడ ఇక్కడ తినేసుకుంటే ఎవరు తెలియదు. కాదు, వాళ్ళు పక్కన కూర్చుంటారు, నువ్వు ఇక్కడే నువ్వు తినద్దు. ఆఫ్టర్ 5-6 days వాడు ఫుల్ అవుట్ అయిపోతాడు. అప్పుడు ఫ్రాడ్ అయిన మంచి నేర్చుకుంటాడు దట్ ఐ కెన్ బీ ఆల్సో లైక్ అ గాడ్ లైక్ ఫిగర్ అని. వాడు మొత్తం యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ మారిపోతుంది ఆ ఫాస్టింగ్తో. సో బహుశా ఈ సోనం వాంగ్చుక్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది అదే జరిగింది. 15 రోజులు తినకుండా తర్వాత 18 రోజులు వాడు కూడా రియలైజేషన్ వచ్చింది, నేను కూడా ఒక స్వామి లైక్ దేవానంద్ లాగా గైడ్ సినిమాలో ఆర్కే నారాయణ గారు రాసిన పుస్తకం లాగా నేను కూడా ఐ బికమ్ సెయింట్ లైక్ ఫిగర్ అనమాట. సోనం వాంగ్చుక్ని దేవానంద్ చేశారు సార్ మీరు. సో ఇది జరిగింది. ఇది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేశారు గవర్నమెంట్, చాలా స్మార్ట్. ఇప్పుడు మన ఇన్ రిట్రాస్పెక్ట్ నేను ఒక 5-6 గంటల తర్వాత దీని గురించి ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుంది చాలా స్మార్ట్ గేమ్ ఆడారు గవర్నమెంట్. తెలిసిపోయింది దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ, మన వీళ్ళు చెప్పారు ఎవరు కమ్యూనిస్టులు, వీళ్ళందరూ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అండ్ అరవింద్ కేజ్రీవాల్ నంబర్ 1. వీళ్ళందరినీ కట్ ఆఫ్ చేయాలంటే వీళ్ళ డిమాండ్ యాక్సెప్ట్ చేసి పంపించేస్తే వారం తర్వాత వీళ్ళ అత్తా ఉండదు. చిన్న చిన్న డిమాండ్స్ ఉంది అదన్నీ మనం ఇవ్వచ్చు, కానీ వీళ్ళని అక్కడి నుంచి తీసేయాలి. దానికి కండిషన్ పెట్టారంట, ఇవాళ రాత్రి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎవరు ఉండకూడదు. మళ్ళీ వీళ్ళు పొడిగించుకుంటా ఇంకా 1 week మనం చూస్తాం పార్లమెంట్ సెషన్ అయ్యేదాకా అది అని చెప్తే నథింగ్ డూయింగ్. టుడే నైట్ యూ హ్యావ్ టు విత్డ్రా ఇట్ ఆన్ ద స్పాట్. ప్రెస్ కాన్ఫరెన్స్లో విత్డ్రా చేయించారు, మీరు అందరు ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. ఇప్పుడు చూడండి తమాషా, దాంట్లో కొంతమంది కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అంటారు మేము ఇంటికి పోం, నువ్వే వాడరా చెప్పడానికి మాకు. ఎందుకు సార్, ఎందుకు వెళ్ళరు అంటే వాళ్ళకి కావాల్సిన డిమాండ్ వచ్చేసినాయి కదా. కాదు, ఆందోళన జీవీలు వీరు. దేవానంద్ చెప్పాలి వీళ్ళకి ఎట్లయినా ఒక్కడిని కూర్చోబెట్టాలి అక్కడ, బలిక బక్రా చేయాలి ఎవరినైనా. వాళ్ళకి ఇది నడుస్తూనే ఉండాలి మోదీ గారు గవర్నమెంట్ వ్యతిరేకంగా. వీరు విత్డ్రా చేపించేస్తారు. అదే కాదు, నిన్న సోనం వాంగ్చుక్ వాళ్ళ వైఫ్ ఇవాళ పొద్దున న్యూస్ పేపర్ ఆర్టికల్ రాస్తున్నారు, మీకు ఇంతైనా హ్యూమన్ కన్సిడరేషన్ లేదా, పాపం 20 రోజులు ఆయన ఉపవాసం చేసి నీళ్ళు లేదు అది లేదు, ఆయన సంగతి చూడండి 11 కిలోలు పోయినాయి. ఇప్పుడు వాళ్ళ బాడీలో ఫ్లూయిడ్స్ ఇస్తున్నాం, మేము సాలిడ్ ఫుడ్ ఇవ్వలేకపోతున్నాము, అది ఇది అని చెప్పి వాళ్ళ వైఫ్ పెద్ద ఎమోషనల్ నోట్ రాసింది. అండ్ యూఆర్ క్రిటిసైజింగ్ హిమ్ సేయింగ్ బీజేపీతో ఒప్పందం చేసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు బీజేపీ దగ్గర, అది చేశాడు ఇది చేశాడు, పిల్లలకి చేయి చేశాడు పెద్ద అని చెప్పేసి మీరు ఇంత అంటున్నారా, మీరు చేయండి ఫాస్టింగ్ కార్డు అప్పుడు మీకు తెలుస్తుందని చెప్పి షీ గీతాంజలి ఇస్తాయి ఐ థింక్ హర్ నేమ్, షీ బిట్ ఎ వెరీ బిగ్ నోట్ ఆన్ దాట్. అక్కడ తెలిసిపోతుంది వీళ్ళ నడిమిట్లో స్ప్లిట్ జరిగింది. గవర్నమెంట్ చాలా స్మార్ట్ గేమ్ ఆడారు. ఫస్ట్ నేను చెప్పాను చూడండి, వాంగ్చుక్ని కట్ చేసేసారు, అప్పుడు ఫాస్టింగ్ లేదు. ఇప్పుడు ఎవరు నోబడీ ఈస్ ఫాస్ట్ అండ్ టు డెత్. వాడేమో నాకు టైఫాయిడ్ వచ్చిందని చెప్పి మాయమైపోయాడు అభిజిత్ దీప్కే, కనిపించట్లేదు. నాకు డ్రిప్ వేస్తున్నారు రాత్రిపూట హాస్పిటల్లో, సో నేను అక్కడే అనుకుంటా హాస్పిటల్ అంటున్నాను. షబానా ఆజ్మీ ఏమో నాకు సన్ స్ట్రోక్ వచ్చిందా ఇంకేదో వచ్చిందని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వీళ్ళందరూ అంతే, దే ఆల్ వాంటెడ్ టు ఎక్స్ప్లాయిట్ ద సిచ్యువేషన్. ఎంఏ బేబీ కేరళ నుంచి, బృందా కారట్ కమ్యూనిస్ట్, షబానా ఆజ్మీ, నసిరుద్దీన్ షా, ఈ ఆందోళన జీవి అన్నిటికంటే పెద్దవాడు యోగేంద్ర యాదవ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ డెమోక్రసీ, ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ మొబోక్రసీ. అంటే స్ట్రీట్లో ఎట్లా జరిగి వీళ్ళు నేపాల్ మళ్ళీ బంగ్లాదేశ్ శ్రీలంక చెప్పారు చూడండి, అది ఏం జరగలేదు.
ఛాన్సే ఇవ్వలేదు గవర్నమెంట్ వాళ్ళకి. అండ్ ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్. అమిత్ షా బ్రెయిన్ ఉంది దీని వెనక, దాంట్లో డౌట్ లేదు. మెల్లమెల్లగా బ్రిటిష్ రూల్ చేశారు, డివైడ్ అండ్ రూల్. వాంగ్చుంగ్ తీసేసేయండి, వీళ్ళు సపరేట్ అయిపోతారు. వాళ్ళ నడుము ఇట్లా దీప్కేని తీసేసేయండి, వీళ్ళు దాన్ని కూర్చోబెట్టండి. ఇప్పుడు ఫైనలీ అయిపోయింది, ఒప్పందం చేసేసారు. ద మెయిన్ డిమాండ్ వాళ్ళది, మన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రేపు ధర్మేంద్ర ప్రధాన్ని బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అయితే నెక్స్ట్ చేస్తే కూడా యూ డోంట్ బి సర్ప్రైజ్, బికాస్ హీ వాజ్ ఇన్ ద రన్నింగ్ యాక్చువల్లీ. ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ యూ సార్, ఇప్పుడు ఆ పొజిషన్లో ఎవరు ఉండబోతున్నారు? అండ్ మొదటిసారి రాజీనామా ఇచ్చినప్పుడు తోసిపుచ్చిన ఇదే ప్రభుత్వం తర్వాత అంగీకరించి ఏదైతే ఇప్పుడు ఈ స్టేజ్కి తీసుకొచ్చిందో, అంటే ప్రెషర్ అయిందా లేకపోతే డ్యామేజ్ కంట్రోల్ ఏమైనా చేయడానికి ట్రై చేశారా? డ్యామేజ్ కంట్రోల్, ప్రెషర్ అనేది లేదు. మీరు నెగోషియేట్ చేస్తున్నప్పుడు గేమ్ థియరీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది, మీరు గూగుల్ చేసుకోండి. గేమ్ థియరీ ఈజ్ అ కాన్సెప్ట్. ఓకే, దాంట్లో నేను నెగోషియేట్ చేస్తున్నా, అప్పుడు మీరేం చేస్తారంటే నేను ఏమేం చేయగలను అని చెప్పి యూ విల్ స్టార్ట్ థింకింగ్. వీడు చేయగలిసింది ఏంటి, వీడు రైట్ సెట్ ఆఫ్ చేయొచ్చు, వీడు రేపు మళ్ళీ పార్లమెంట్ మార్చి పెట్టచ్చు, వీడు కమ్యూనిస్ట్ వాళ్ళతో చేసి 2 బాంబ్ బ్లాస్టులు చేయొచ్చు, అక్కడ 20 మంది పిల్లలు చనిపోతే గవర్నమెంట్ మీద వేసేస్తారు. ఇదన్నీ వీళ్ళు గేమ్ థియరీలో ఆలోచిస్తారు. దిస్ ఈజ్ వాట్ ద ఎంటైర్ నెగోసియేషన్ ప్రాసెస్. మీరు ఇప్పుడు ఈ హైజాకింగ్ జరిగినప్పుడు, ఇప్పుడు ఎక్కువ హైజాకింగ్ లేవు, పాత హైజాకింగ్ జరిగిన దాంట్లో చూడండి ఎట్లా నెగోషియేట్ చేస్తారనేది. లిటరలీ వేర్ దమ్ డౌన్. మన IC-814 హైజాక్ చేసినప్పుడు అజిత్ దోవల్ మీద చాలామంది పడ్డారు. అప్పుడు ఏంటి రిలీజ్ చేసేసారు 3 టెర్రరిస్ట్ని అది ఇది అని చెప్పి. వాళ్ళు అడిగింది 300 మంది. ద హైజాకర్స్ ఆఫ్ 814 వాంటెడ్ 300 అండ్ దే వర్ సిట్టింగ్ ఇన్ కండహార్. ఒక్క చిన్న బాంబ్ బ్లాస్ట్ పెడితే మొత్తం 200 మంది దాంట్లో చనిపోతే ఇండియన్స్ కూడా డైట్. అప్పుడు గవర్నమెంట్ మీద తప్పు పడుతుంది, చూడండి మీరు చేయలేదు ఇంతమంది చనిపోయారని చెప్పేసి. ఫ్యామిలీ వాళ్ళ ప్రెషర్ ఉండే, ఫ్యామిలీస్ అక్కడున్న వాళ్ళ ప్యాసింజర్స్ మీద వాళ్ళ ఫ్యామిలీస్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టారనమాట. ఇట్లాంటి చాలా మటుకు మార్పులు వస్తున్నాయి మహేష్. దీంతో పెద్ద పని ఏం కాదు, కానీ వాట్ వీ షుడ్ రిమెంబర్ ఈస్ ద వే ద గవర్నమెంట్ డెల్ట్ విత్ ఇట్. చాలా మెచ్యూర్గా చేశారు. నేను ఐఎమ్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్ విచ్ ఐ సెడ్ ఎర్లియర్ ఆల్సో. ఇవాళ ఈవినింగ్ చెప్పిన కొన్ని ఛానల్స్కి వెళ్ళి చెప్పింది చాలా ఎమోషనల్గా చెప్పాను అప్పుడు నేను, దట్ ఇది గవర్నమెంట్ సరెండర్ చేసేసారు. ఐ డోంట్ థింక్ దే సరెండర్డ్ నౌ ఐ థింక్ దే డిడ్ అ స్మార్ట్ మూవ్, డివైడ్ అండ్ రూల్ చేశారు వీళ్ళు. సో ఇప్పుడు మన ఏంటంటే ఈ డిమాండ్ అని ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. పార్లమెంట్ 1 డే నుంచి ఫంక్షన్ చేస్తుందా లేదా అని ఇప్పుడు చూడాలి. ఇక్కడ రాహుల్ గాంధీ అంటున్నారు మేము దీన్ని ఆపనీయం దీన్ని, దిస్ షుడ్ కంటిన్యూ. కంటిన్యూ ఫర్ వాట్? ఫుల్ఫిల్ అయిన తర్వాత ఆయన కాదు కదా నడిపించింది, ఆయన నడిపించండు. కానీ ఆయన అనుకున్నాడు ఇదంతా ఆగదు, మేము డబ్బులు ఇస్తున్నాం, మేము స్పాన్సర్షిప్ ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం, వెనకరించి సపోర్ట్ ఇస్తున్నాం, కమ్యూనిస్టులు అదే అనుకున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు సడన్గా చూస్తే అరే వీడు కాంప్రమైజ్ అయిపోయిందా, వీడు కూడా ఇంకా వాంగ్చుక్ లాగా తయారయ్యాడు. గవర్నమెంట్ న్యాచురల్లీ వాళ్ళ గేమ్ ఆడారు, వీళ్ళందరినీ కట్ ఆఫ్ చేసేసారు. కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, ఈ అఖిలేష్ యాదవ్, యోగేందర్ యాదవ్ ఇట్లాంటి ఆందోళన జీవీలందరినీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు మీరేం ధర్నా చేస్తారు? గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసేసారు, రాజీనామా చేశారు. రేపు ధర్మేంద్ర ప్రధాన్కి మనం చెప్పాను చూడండి, చాలా ఇంపార్టెంట్ పోస్ట్ వస్తే మీరు ఏం చెప్పలేరు, క్యాబినెట్లో తీసుకోరు, ఇంకేమైనా ఇంపార్టెంట్ పోస్ట్ ఇస్తారు. ఓకే, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చేయడానికి అపాయింట్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఏం కావచ్చు. ఇదే ఇంప్లిమెంటేషన్ చేయడానికి ధర్మేంద్ర ప్రధాన్ని మేము ఇన్ఛార్జ్గా చేస్తున్నాం వితౌట్ ఎ క్యాబినెట్ పోస్ట్. ఐమ్ జస్ట్ జోకింగ్, బట్ ఇట్ డోంట్ హ్యాపెన్. కానీ మనం ధర్మేంద్ర ప్రధాన్ మర్చిపోతాం, ఈ ఆందోళన జీవీలను మర్చిపోతాం, అన్ని లైఫ్ యాజ్ యూజువల్ నడుస్తూనే ఉంటుంది. కానీ పాపం నాకు బాధ అనిపిస్తుంది, రాహుల్ గాంధీ ఆయన దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు డ్రాన్స్ చేశాడు, వాళ్ళు ఎత్తుకపోయారు పోలీసు వాళ్ళు, అది పెద్ద డ్రామా చేశారు, అన్ని ముఖ్యమంత్రులు పిలిపించుకున్నా. షేమ్ఫుల్ ఇట్ ఇస్. మీరు ధర్నా చేయండి, మీరు ఈ విడి సతీశన్, రేవంత్ రెడ్డి, డికే శివకుమార్ వీళ్ళందరినీ పిలుచుకుంటున్నారు మీకు సపోర్ట్ కోసమా? వాళ్ళు ఏ డబ్బు ఇచ్చి వాళ్ళు ఏ టికెట్ కట్టి వచ్చారో? వాళ్ళు పార్టీ పని చేయడానికి గవర్నమెంట్ టికెట్ తీసుకున్నారా వాళ్ళు? హూ పేడ్ ఫర్ ద టికెట్, ఎయిర్ టికెట్స్? హూ పేడ్ ఫర్ ద సపోర్టర్స్? ఎమ్మెల్యేస్, ఎంపీలు అందరిని పిలిపించుకున్నారు ఇక్కడ నుంచి. ఎంపీలు ఆల్రెడీ ఉన్నారు ఢిల్లీలో, సెషన్ నడుస్తుంది. ఎమ్మెల్యేలు పిలిపించుకున్నారు, ఫ్లైట్లో పోయారు ఇక్కడ నుంచి అందరు ఢిల్లీకి. ఎవరు కట్టారు వాళ్ళ డబ్బులు? వీ వాంట్ ఆన్సర్ ఫర్ దాట్. బట్ MEA చెప్పింది కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఎలాంటి ఫండింగ్కి ప్రూఫ్ లేదు అని చెప్పేసి అఫీషియల్గా చెప్పారు. నో, ఇట్ హస్ నథింగ్ టు డూ విత్ దిస్. ఫండింగ్ లేదు అని MEA ఎట్లా డిటర్మైన్ చేస్తారు? MEA కెనాట్ డిటర్మైన్ దాట్. MEA అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దగ్గర ఉంటుంది. అంటే చాలా మంది ఫారెన్ ఫండెడ్ అది అంతా డిప్లొమాటిక్లీ చెప్తారు. డీప్ స్టేట్ ఖతార్ నుంచి ఎందుకు ఫుడ్ వచ్చింది?
సర్వీస్ ప్రొవైడర్స్ అన్నారు ఖతార్ నుంచి ఆర్డర్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారు, ఆ ఖతార్ నుంచి వచ్చిన, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఈ ఫుడ్ ఆర్డర్స్ నంబర్స్ తీసుకుంటారు. ఎవడు రైడు చూద్దాం. దాంట్లో కొంతమంది ఇండియన్స్ ఉంటే రేపు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఎయిర్పోర్ట్లో వేసుకుంటారు. ఓకే, ఏదో ఒక సెక్షన్ కింద వేసేస్తారు వాళ్ళు. టుమారో దేర్ పాస్పోర్ట్ విల్ గెట్ క్యాన్సిల్డ్. వీడు కావాలని చెప్పి డిస్టర్బెన్స్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి అక్కడి నుంచి ఫుడ్ పంపించిండు. మనం అర్థం చేసుకోవచ్చు, ఇండియా నుంచి ఎవరైనా చేస్తుంది, బయట నుంచి ఎందుకు, ఖతార్ నుంచి ఎందుకు, బంగ్లాదేశ్ నుంచి ఎందుకు, ఎవరు ఆర్డర్ చేస్తున్నారు జొమాటోలో, స్విగ్గీలో వీళ్ళ కోసం. సో దేర్ వాజ్ అ బిగ్ కాన్స్పిరసీ బిహైండ్ ఇట్, దాంట్లో డౌట్ లేదు. అండ్ గవర్నమెంట్ ఆ కాన్స్పిరసీని ఇడవరు మహేష్, వారు ఎంట పడతారు. ఇప్పుడు కాదు, చాలా రోజులు నడుస్తుంది. పిల్లలకి అష్యూరెన్స్ ఇచ్చారు కదా, ద అష్యూరెన్స్ ఇస్ ఓన్లీ టు స్టూడెంట్స్ దట్ మీ మీద ఉన్న కేసులు ముందుకు జరగదు, నాట్ టు వాచ్ హైజాకర్స్. కానీ చేసిన వాళ్ళు ఎవరెవరు వెనక గేమ్ ఆడారో వాళ్ళని గవర్నమెంట్ వేసుకుంటారు దేర్ ఓన్ వే. అది ఎఫ్సిఆర్ఏ ఎఫ్ఆర్సి అది అవుతుంది కదా, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్, ఎఫ్సిఆర్ఏ చట్టం అమెండ్మెంట్ వస్తుంది, అది చూడండి అప్పుడు గేమ్. ఇదంతా దానికోసం చేశారు. ఈ సెషన్ అంతా వాష్అవుట్ చేయడానికి చేసిన కారణం ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ రాకూడదు. ఐ డోంట్ థింక్ అది ఎఫ్ఆర్సిఏ అస్సలు చేయరు సార్, నాకు అనిపిస్తుంది. చూడండి ఇట్ విల్ హ్యాపెన్. గవర్నమెంట్ లైక్ యూనో ఆ పర్మిషన్ ఇవ్వదు అని నేను అంటున్నాను. అది అంటే దాంట్లో మెయిన్ చట్టం ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఒకటే రూల్ ఉంది దాంట్లో విచ్ ఇస్ రియలీ ఇంపాక్టింగ్. మీరు ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశారు, బయట నుంచి 100 కోట్లు చేసుకున్నారు. మీరేం చేశారు, ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక స్కూల్ కట్టేసుకున్నారు. దాని పక్కన క్వార్టర్స్ అని చెప్పి ఎంప్లాయీస్కి క్వార్టర్స్ అని చెప్పి క్వార్టర్స్ కట్టుకున్నారు. ఒక 30 కార్లు కొన్నారు, 10 బస్సులు కొన్నారు. అన్ని ఎంప్లాయీస్కి అందరికి, టీచర్స్కి అందరికి కారు ఇచ్చేస్తున్నా ఉన్నారు. ఏ స్కూల్లో ఇవ్వరు కారు. ఇదంతా అయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మీరు ఆ ఎన్జిఓని మూసేస్తారు. అయిపోయింది, ఎన్జిఓ లేదు ఇప్పుడు అని చెప్పేసి. ఏమైందంటే నో, దట్ ఎన్జిఓ ఇస్ నో లాంగర్ ప్రాఫిట్, అది ఏం లేదు, డబ్బులు రావట్లేదు, సో ఐఎమ్ క్లోజింగ్ ఇట్ డౌన్. ఈ ప్రాపర్టీ ఏమైంది, నువ్వు ఆ డబ్బులతో కొన్న ప్రాపర్టీ ఏమైంది, అది నువ్వు నీ దాంట్లో వేసుకుంటావు. ఇప్పుడు ఆ ప్లేస్లో ఏదైనా షాపింగ్ మాల్లో ఏదైనా వస్తాయి, ఏదైనా కానీ. మెథడిస్ట్లో జరిగింది ఇక్కడ మన దగ్గర. అబిట్స్లో మెథడిస్ట్ని షాపింగ్ మాల్గా కన్వర్ట్ చేశారు, క్రిస్టియన్స్ ఆబ్జెక్ట్ చేశారు. ఓకే, అది ఎఫ్సిఆర్ఐ అని వచ్చే చాలా ముందు అది. ఇప్పుడు మీరు మీ ప్రైవేట్ ప్రాపర్టీ చేసుకున్నారు దాన్ని. దట్ స్కూల్ హెస్ బికమ్ యువర్ ప్రైవేట్ ప్రాపర్టీ, దట్ బిల్డింగ్ హెస్ బికమ్ ప్రైవేట్ ప్రాపర్టీ. కార్లు మీద అయిపోయినాయి, ఆ బస్సులు మీద అయిపోయినాయి, బస్సులన్నీ అమ్మేసుకుంటాడు. గవర్నమెంట్ అన్నారు ఇఫ్ యూ క్లోజ్ డౌన్ యువర్ ఎన్జిఓ, ఆ ప్రాపర్టీని చూడండి మొత్తం గవర్నమెంట్కి వచ్చేస్తుంది. గవర్నమెంట్ విల్ అపాయింట్ వన్ బాడీ, వాళ్ళకి అది వచ్చేస్తుంది, ఆ ప్రాపర్టీ మీద వాళ్ళకి రైట్ ఉంటుంది. అదే వీళ్ళ ప్రాబ్లం. ఓకే, భారతదేశంలో 80% ఎన్జిఓలు కొన్ని సంవత్సరాల తర్వాత తాళవేసేస్తారు. వాళ్ళు స్వీకరించిన డబ్బులతోనే అసెట్స్ కొనుక్కుంటారు, ఆ అసెట్స్ అన్ని వీళ్ళ పాకెట్లు వేసుకుంటారు. అది మీరు చూడండి, చర్చ్లో ఉన్న ఫాదర్స్ కానీ, చర్చ్లో ఉన్న బిషప్స్, దే యూజ్ నథింగ్ లెస్ దెన్ BMW అండ్ Mercedes. ట్రూ సార్, ఐవ్ సీన్ సమ్ ఆఫ్ దట్. ఎట్లా దాన్ని అలాగే ఉంచి, ఆ ఎన్జిఓని అలాగే ఉంచి, లేకపోతే ఆ చర్చెస్ని అలాగే ఉంచి, మీ వస్తున్న ఫండ్స్ లెక్క చెప్పంటే చెప్పట్లేదు. లెక్క సపరేట్, మీరు మూసేస్తున్నారు, తాళం వేసేస్తున్నారు, అయిపోయింది ఎన్జిఓ ఇంకా లేదంటున్నారు. అగ్రీడ్, ఓకే, నో ప్రాబ్లం. కానీ మీరు క్రియేట్ చేసిన అసెట్ ఏమైంది, అది ఎవరు యూజ్ చేస్తున్నారు, మీరు కట్టిన బిల్డింగ్లు ఏమైంది, అది ఎవరి పేరు మీద ఉంది చూస్తే అది వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద ఉంటుంది. ట్రాన్స్ఫర్ చేసేస్తాడు మూసే ముందు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ థింగ్ ఇట్స్ కమింగ్, డోంట్ వరీ. బట్ ఎనీవే ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. కానీ నేను ఎందుకు చెప్తానంటే దీన్ని ఆపడానికి చాలా ట్రై చేశారు. యుఎస్లో ఉన్న సెనేటర్స్ అండ్ కాంగ్రెస్మెన్కి డబ్బులు ఇచ్చి అక్కడ ఉన్న చాలా మంది చేసిన, ఇవాళ పొద్దున కూడా వాజ్ అ లాంగ్ కాల్ విత్ సమ్ పీపుల్ ఫ్రమ్ యుఎస్ నేషనలిస్ట్. వాళ్ళు అన్నారు సార్ ఇది జరుగుతుంది ఇక్కడ, డబ్బులు ఇచ్చి $5,000 $10,000 ఇచ్చి కాంగ్రెస్మెన్తోని సెనేటర్స్తోని స్టేట్మెంట్ ఇష్యూ చేపిస్తున్నారు ఇక్కడ ఉన్న కొంతమంది ఈ ఏం చెప్తారు క్రిస్టియన్ లాబీయిస్ట్. లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.